సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ నెలలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే శని, కుజుడు, బుధుడు మీనరాశిలోను, గురు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పటికల సింహరాశిలోను సంచారం చేయటం, రవి మేషంలో సంచారం చేయటం, శుక్రుడు మేష వృషభ రాశిలో సంచారం చేస్తారు. మీనరాశి వాళ్ళకి రాస్యాధిపతి అయిన గురువు కొంత అనుకూలంగా లేడు కాబట్టి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త ఉండాలి, కొంత పొదుపును పాటించాలి. అలానే ఇక్కడ మీనరాశిలో జన్మంలో కుజుడు, శని, బుధుడు ఉండటం వల్ల 3 గ్రహాలు బాల. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. కొంత మానసికంగా మెంటల్ టెన్షన్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. రుణాలు బాగా లభిస్తాయి, రుణ బాధలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఏదో రకమైన ఆలోచనలు ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల గురించి కానీ, పిల్లల గురించి కానీ, భార్యా పిల్లలు కానీ, ఏదైనా సరే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మానసికంగా దిగులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ దిగులు చెందటం అనేది తగ్గించుకోవాలి. దాని తర్వాత శుక్రుడి యొక్క బలాన్ని చూసుకుంటే ద్వితీయార్థంలో శుక్రుడు బాగున్నాడు. అంటే ఏప్రిల్ మధ్యలో 15వ తారీఖు వరకు కూడా డబ్బులు చేతిలో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత కొంత ఆర్థిక పరంగా డబ్బులు వెతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వెతుకులాట లేకుండా కొంత జాగ్రత్తగా ఉండి పొదుపు చేసి ముందుకు వెళ్ళాలి. అలానే కేతు యొక్క బలం వల్ల పిత్రార్జితం బాగా కలిసి రావటం, తండ్రి ద్వారా వచ్చే సంక్రమించే ఏదైతే ఆస్తిపాస్తులు వీళ్ళ చేతికి రావటం ఉంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, కోర్టు సమస్యలు బాగా తగ్గటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నిటా విజయం సాధించడం ఒకటి, వీళ్ళ యొక్క స్టార్డమ్ బాగా పెరగటం ఒకటి, అన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ కూడా, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కానీ ఏం బాధపడాల్సిన పని లేదు. కానీ పొదుపును పాటించండి. తొందరగా మోసపోవద్దండి. ఎవరిని కూడా తొందరగా నమ్మొద్దండి. నమ్మటం వల్ల కూడా వీళ్ళు మోసపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతిదానిలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి. ప్రతిదానిలో కూడా విజయం సాధించడానికి కొంత అనుకూలంగా ముందుకు వెళ్ళారనుకోండి, ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లావాదేవీలు, వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారాలు అయితే పెట్టుబడి పెట్టొద్దండి. ఉద్యోగ విషయంలో కూడా నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగం రాదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తుంది, దాన్ని చేసుకొని ముందుకెళ్తారు. అంటే ఆరోగ్యపరంగా చికాకులు, మానసికంగా ఒత్తిడి గురి కావద్దండి. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఆందోళన చెందొద్దండి. అనవసరమైన డిస్ప్యూట్స్ చెందకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కూడా భార్యాబిడ్డల మీద కూడా కొద్దిగా వీళ్ళు కుటుంబ పరంగా అధికంగా కోపం ఉండి వాళ్ళతో కూడా డిస్ప్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి రాకుండా మీ వృత్తిని ఆనుకొని ఉండండి. వృత్తిలో దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళారంటే ఆటోమేటిక్గా వేరే వ్యాపకాలను పెంచుకోండి. వేరే వ్యాపకాల ద్వారా పెంచుకొని ముందుకు వెళ్తే మానసికంగా స్థితిగతులు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళారంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. అందువల్ల పెద్దవాళ్ళు అనేవాళ్ళు స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. మనలో లోపాలను మనం శ్రవణం చేసుకున్నాం అనుకోండి, జీవితం అనేది సత్య మార్గంలో వెళ్ళిపోతుంది. జీవితం మంచి మార్గంలో వెళ్ళిపోతుంది. మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ మీన రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తత్పురుషాయ దే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, కందులు దానం చేయటం, లేదా కందులతో ఉన్న వంటకం కూడా వితరణ చేస్తే చాలా మంచిది. పాలు వితరణ చేయటం ఒకటి, అలానే వరాహి స్థుతి పారాయణం చేయటం ఒకటి. దాంతోపాటు ప్రధానంగా వీళ్ళు చేయాల్సిన గోసేవ చేయటం చాలా మంచిది. గోసేవతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చాలా చక్కగా చదువుకోవాలి. ఈ చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి యొక్క పరణం దత్త కవచము శనగలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. దీన్ని తవ్వండి,
అవుతుంది శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి